మత్తయి సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21-22 వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. మరి ఈ దినము తూరు సీదోను ప్రాంతం నుంచి వచ్చిన ఒక స్త్రీ గురించి మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మరి ఆ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి ఒక కనాను స్త్రీ వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా అని చెప్పి సంబోధిస్తుంది. సో దావీదు కుమారుడా అన్న విషయము ఆమెకి ఎలా తెలుసు అని ఆలోచించినప్పుడు, బహుశా మరి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు ఆమె ప్రాంతానికి వచ్చి ఉంటారు. అక్కడ ఇశ్రాయేలు దేశంలో ఒక వ్యక్తి గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు అని ఆమె తెలుసుకుని ఉంటది. అదేవిధంగా పక్క ఊరిలో కొన్ని సందర్భాల్లో పక్క ఊరిలో కొంతమంది ఉండి ఉంటారు. ఉన్నప్పుడు ఆ పక్క ఊరికి వెళ్ళి యేసు ప్రభు గురించి తెలుసుకుని ఉంటది. ఆయన దావీదు కుమారుడు, ఆయన ప్రభువు, ఆయన దైవ కుమారుడు అని చెప్పి ఆమె తెలుసుకుంది. ఏ విధంగా తెలుసుకుంది అంటే వెల చెల్లించి తెలుసుకుంది. పక్క ఊరికి వెళ్ళింది, అనేక ఎంతో వెల చెల్లించి కొన్ని ప్రయాణాలు చేసి ఆమె దేవుడి గురించి తెలుసుకుని ఉంటుంది. లేకపోతే మనకు తెలియదు. లేకపోతే రావట్లేదు బ్రదర్, రావట్లేదా? ఆగిందా? కొంచెం వస్తుంది, పర్లేదా? వస్తుందా? రావట్లేదా? ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. మరి ఖచ్చితంగా ఆ స్త్రీ యేసు ప్రభు గురించి తెలుసుకుని ఉంటది. మరి ఇశ్రాయేలు దేశంలో అనేక మంది యూదులు ఉన్నారు. వాళ్ళ గురించి ఆ యూదుల గురించి వాళ్ళ యూదులు కొంతగా ప్రయాసపడితే దేవుడి గురించి యేసు ప్రభు గురించి తెలిసేది. కొన్ని ఏమాత్రం యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఆమె ఎంతో ప్రయాసపడి యేసు ప్రభు గురించి తెలుసుకుంది. కనుకనే మరి దావీదు కుమారుడు అని చెప్పి సంబోధించగలిగింది. మనకి అపోస్తుల కార్యాల్లో ఒక సంఘం గురించి రాయబడింది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు దెస్సలోనిక ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చిరి. మరి బెరియా సంఘం గురించి రాయబడింది. బెరియా సంఘస్థులు అపోస్తులుడైన పౌలు చెప్పిన మాటను వారు నమ్మలేదు. అది వాక్యానుసారంగా ఉందో లేదో పరీక్షించి తర్వాత వాళ్ళు నమ్మారు. కనుక మరి ఇక్కడ ఆ యొక్క కనాను స్త్రీ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాక్యము తెలుసుకోవడానికి ఆమె ఆసక్తి చూపింది, వెల చెల్లించడానికి ఇష్టపడింది. అదేవిధంగా మనం కూడా దేవుడిచ్చిన గ్రంథాన్ని చదవడానికి మనం ఆసక్తి చూపినప్పుడు, దాన్ని కష్టపడి చదివినప్పుడు దేవుడు రెవల్యూషన్ ఇస్తాడు. మనం ఏం దాన్ని చదవకుండా మనకు దాంట్లో దేవుడు బయలుపరచడు. దీనులకు ఆయన రెవల్యూషన్ ఇస్తాడు, బయలుపరుస్తాడు. కానీ మనం కష్టపడి మనము చదవాలి. అదేవిధంగా మరి ఈ స్త్రీ గురించి మనము ఇంకా కొద్దిగా ఆలోచించినప్పుడు 22వ వచనంలో మళ్ళీ చదువుతాను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఆ స్త్రీ కేకలు వేసింది. ఎందుకని కేకలు వేసింది అంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు యేసు ప్రభు ఆమె గురించి పట్టించుకోలేదు. నా కుమార్తెను స్వస్థపరచమని చెప్పినప్పుడు మరి యేసు ప్రభు ఏమాత్రం ఆమె విషయంలో రెస్పాన్స్ అవ్వలేదు. కనుక ఆమె కేకలు వేసి మరి దేవుణ్ణి అడిగినట్టు మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని అడగకుండానే దీవెనలు ఇస్తాడు, కొన్నిసార్లు అడిగిన వెంటనే దేవుణ్ణి ఇస్తాడు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పట్టుదలతో దేవుణ్ణి మనము అడగాలి. మనకి సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనకు కొన్ని ముత్యాలు కనిపిస్తాయి. సముద్రం లోపలికి వెళ్తే కొన్ని ముత్యాలు కనిపిస్తాయి. కానీ అమూల్యమైన ముత్యాలు మనకి ఎప్పుడు దొరుకుతాయంటే లోపలికంటే వెళ్ళినప్పుడు, సముద్రపు లోపలికంటే వెళ్ళినప్పుడు మాత్రమే
అమూల్యమైన ముత్యాలు మనకు దొరుకుతాయి. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుని దగ్గర నుంచి కొన్ని దీవెనలు మనం పొందుకోవాలంటే కొన్ని సందర్భాల్లో మన పట్టుదలతో ప్రభువుని అడగాలి. కనాని స్త్రీ యొక్క రెస్పాన్స్ ని పట్టించుకోలేదు. కనాని స్త్రీ అడిగిన విషయాన్ని మరి యేసు ప్రభు మొట్టమొదటి పట్టించుకోలేదు. కానీ కనాని స్త్రీ యేసు ప్రభు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి వదిలేయలేదు, కానీ కేకలు వేసి దేవుణ్ణి అడిగినట్టు మనం చూస్తాం. అదే మత్తయి సువార్తలో ఇంకొక సందర్భంలో యేసు ప్రభు చెప్పాడు. లోకాసు వార్త 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతాను. వారిని విసుగాక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను, గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవుడికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమెకు మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరి ఇక్కడ ఒక విధవరాలు గురించి చెప్పబడింది. విధవరాలు, ఆమెకి ప్రాపర్టీ విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో కొన్ని గొడవలు ఉన్నాయి. సో ప్రతివాదితో గొడవలు ఉన్నాయి. ఆమె న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది, న్యాయాధిపతి పట్టించుకోవట్లేదు. కానీ ఆమె మాటి మాటికి వెళ్ళటం బట్టి ఆ న్యాయాధిపతి, దేవుణ్ణి నమ్మని న్యాయాధిపతి తొందరపడి ఆమెకు న్యాయం తీర్చాలని చెప్పి కోరుకున్నాడు. సో ఒక న్యాయాధిపతి 10 సార్లు అడిగినప్పుడు ఒక న్యాయం తీరిస్తే గనక మరి దేవుడు ఎందుకు తీర్చడు అని చెప్పి దేవుని వాక్యం అడుగుతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని దీవెనలు మన పట్టుదలతో ఆ విధవరాలు అడిగినట్టు అడిగితే తప్ప మనకు రావు. మన జీవితం పాపం మీద జయం కావాలంటే ప్రభువా ఈ పాపం మీద నాకు జయం ఇవ్వు, ఈ యొక్క శరీరం నీది, కానీ సైతాన్ వచ్చి దీన్ని స్వాధీనపరుచుకుంటున్నాడు. సైతాన్ యొక్క పవర్, సైతాన్ యొక్క అధికారం నా శరీరం మీద ఉంది కనుక పట్టుదలతో ప్రభువుని అడిగితే ప్రభు సహాయం చేయగలడు. అదేవిధంగా మన పిల్లల విషయంలో, పిల్లలు తప్పుదారి పడుతున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఈ పిల్లలు నువ్వు ఇచ్చిన పిల్లలు, వీళ్ళు నీ కోసం బతకాలి, వీళ్ళు శిష్యులుగా బతకాలి, అంతే తప్ప వీళ్ళు సైతాన్ కోసం బతుకుతున్నారు. ప్రభు నాకు న్యాయం తీర్చు, వీళ్ళని విలువ పెట్టి నువ్వు కొన్నావు, న్యాయం తీర్చమని ప్రభువుని మనం అడుగుతూ ఉంటే, కేకలు వేసి అడుగుతూ ఉంటే ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అది ఈ కనాను స్త్రీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదట ఆమె దావీదు కుమారుడు అని చెప్పి గుర్తెరిగింది. ఆమె దానికోసం ప్రయాసపడింది. ప్రభువు దావీదు కుమారుడు అనే మాట అనటానికి ఆమె ఎంతో ప్రయాసపడి ఉంటది. రెండవదిగా ప్రభు ఆమెను పట్టించుకోకపోయినప్పటికీ కూడా కేకలు వేసింది. ప్రభు తన వైపు ఆకర్షించుకున్నట్టు మనం చూస్తాం. ఇంకా ఏం చెప్తుందో మనం 15వ అధ్యాయం 23వ వచనం నుంచి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పాను. మరి ఇక్కడ చూస్తే గనక ప్రభు ఆమెను పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆమె కేకలు వేస్తూనే ఉన్నది. శిష్యులు ఆ కేకలు విని ఎంతగానో అభ్యంతరపడ్డారు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఆమెను పంపివేయమని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మరి ఇశ్రాయేలు ఇంటి వరకు నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదని చెప్పినప్పుడు ఆమె మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే, మరి ఆమె వచ్చి ఆయనను మొక్కడం అంటే ఆరాధించడం. మన జీవితంలో దేవుడు మన పట్ల చేసిన మేలుని బట్టి దేవుని గణపరచడం అంటే అది కృతజ్ఞత చెప్పడం. సో దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుని గణపరచడం అంటే అది స్తుతించడం. అయితే ఇక్కడ ఆమె స్తుతించలేదు, అదేవిధంగా కృతజ్ఞత చెప్పలేదు, కానీ యేసు ప్రభువుని ఆరాధించింది. మరి ఆరాధన అంటే అది మనం జీవించే, అంటే 24 గంటలు 7 దినాలు మనం జీవించే విధానం, మన హృదయంలో దేవుడికి ఇచ్చే స్థానము. మరి కీర్తనాకారుడు ఒక మాట అంటాడు ఏంటంటే, ఆకాశం మంది నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వు నాకుండగా ఏదియో నాకు అక్కర్లేదు అంటాడు. కనుక ఆరాధించడం అంటే అన్నింటికన్నా, మన బంధువుల కన్నా, ధనము కన్నా, మన స్వచిత్తం కన్నా దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చి జీవించడమే ఆరాధన. కనుక అటువంటి ఆరాధికుల కోసం దేవుడు చూస్తున్నాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 5వ
4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కోరుచున్నాడు అనే మాట కింద మనం చూస్తే గనక వెదుగుచున్నాడు. సో కొత్త పాత నిబంధనలో దేవుడు ఎవరి కోసం వెతుకుచున్నాడు అంటే యథార్థవంతుల కోసం చూస్తున్నాడు. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కన్నులు భూసంచారం చేస్తున్నాయి. కొత్త నిబంధనలో మన స్టాండర్డ్ పెరిగింది. సో కొత్త నిబంధనలో దేవుడు ఎవరి కోసం వెతుకుచున్నాడు అంటే ఆరాధకుల కోసం వెతుకుతున్నాడు. కనుక మరి మన జీవితంలో మరి నిజంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుందాము. కృతజ్ఞత చెప్పడం చాలా మంచిది, స్తుతించడం చాలా మంచిది, కానీ దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడు అంటే ఆరాధకుల కోసం వెతుకుతున్నాడు, తనకు సమర్పించుకున్న వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. సో అటువంటి వ్యక్తుల దగ్గరికి ఆయన వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. అటువంటి వ్యక్తులను దీవించడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. తర్వాత మనం చూస్తే గనక మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. మరి యేసు ప్రభు ఆరాధించిన తర్వాత ఎవరిని అనని మాట, ఆమెను పరీక్షించడం కోసం అని చెప్పి ఎవరిని అనని మాట ఒక మాట అన్నాడు. ఏంటంటే కుక్క పిల్లలకి పెట్టాల్సిన రొట్టె తీసుకెళ్లి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు కదా అని చెప్పి ఆయన మాట అన్నాడు. చాలా సందర్భాల్లో అంత మాట అంటే మొట్టమొదట యేసుప్రభు అసలు పట్టించుకోలేదు, ఆమె కేకలేసినా పట్టించుకోలేదు. రెండవదిగా చూస్తే ఆమె దగ్గరికి వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే యేసుప్రభు అంటున్నాడు ఏంటంటే కుక్క పిల్లలకి ఇవ్వడం మంచిది, కరెక్ట్ కాదు కదా అని అంటున్నాడు. కనుక అలాంటి మాట, తీవ్రమైన పదము వాడితే కనుక మనమైతే మన అభ్యంతర పడతామేమో. చాలా సందర్భాల్లో విశ్వాసులు కొన్ని చిన్న చిన్న గద్దింపులకి అభ్యంతర పడుతూ ఉంటారు. చిన్న మాట చెప్పినా సరే ముఖాలు మార్చుకుంటారు, చాలా రోజుల పాటు మాట్లాడరు, లేకపోతే నన్ను ఇంత మాట అన్నాడని చెప్పి ఇతరులకు చెప్పుకుంటా ఉంటారు. కానీ ఈ స్త్రీ ఆ విధంగా లేదు, గద్దింపుని స్వీకరించేమని. అది గద్దింపు కూడా కాదు, ఒక పరీక్షించడం కోసం అని చెప్పి యేసు ప్రభు ఒక మాట, అభ్యంతరపడే మాటను అన్నాడు. ఆమె టెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆమె కుక్క పిల్ల అనటం అనేది యేసు ప్రభు ఉద్దేశం కాదు, కానీ పరీక్షించడం కోసం అన్నాడు. కానీ అయినప్పటికీ ఆమె ఏ మాత్రం అభ్యంతర పడలేదు. అభ్యంతర పడకుండా ఆమె చెప్పే మాట ఏంటంటే, మరి కుక్క పిల్ల నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని నేను. సరే కుక్క పిల్లలు కూడా తింటాయి కదా ప్రభువా, ఆ తినే ముక్కలన్నా నాకు ఇవ్వమని చెప్పి ప్రభువుని ఆమె వేడుకుంది. సో మన జీవితంలో కూడా గద్దించే విషయంలో, లేకపోతే ఇతరులు ఒక మాట అంటే తీవ్రంగా మనం అభ్యంతర పడుతున్నామా? అభ్యంతర పడితే మనం ఎప్పటికీ దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనలు మనం పొందుకోలేం. ఎస్పెషల్లీ యవ్వనస్తులు ఎవరి మాట వింటాకి ఇష్టపడరు. కొంతమంది యవ్వనస్తులు గద్దిస్తే అభ్యంతర పడి నొచ్చుకుని చర్చి మానేస్తారు, లేకపోతే వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడరు, లేకపోతే వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. సో ఆ విధంగా మనం ఉంటే గనక దేవుని దగ్గర నుంచి మనం ఎప్పుడు దీవెనలు పొందుకోలేము. ఒకవేళ ఆ స్త్రీ అభ్యంతర పడిపోయి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతే గనక ఎప్పటికీ ఆమె కుమార్తె స్వస్థత పొందేది కాదు. కానీ దేవుడు ఆ స్త్రీ అభ్యంతర పడలేదు సరికదా. ఆమె కుక్క పిల్లలు కూడా కింద ముక్కలు తింటాయి కదా ప్రభు అన్నప్పుడు ప్రభు చాలా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమె మెచ్చుకున్నాడు, ఆమె విశ్వాసం గొప్పదని చెప్పి మెచ్చుకున్నాడు. చాలా సందర్భాల్లో యేసు ప్రభు అన్యులని, సంఘానికి వెలుపలి వారిని, లేకపోతే యూదేతరుల్ని వాళ్ళ విశ్వాసం విషయంలో మెచ్చుకున్నట్టు మనం చూస్తాం. ఈ దినం కూడా కొన్ని సందర్భాల్లో మన సంఘం వెలుపలి వారిని దేవుడు మెచ్చుకుంటా ఉంటాడు. ఎందుకంటే విశ్వాసం విషయంలో మన చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మన మనుషుల యొద్దకు పరిగెడతా ఉంటాం, లేకపోతే మనుషుల వంక చూస్తూ ఉంటాం. కానీ సంఘపు వెలుపలి వారు కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి ఎంతగానో విశ్వాసం చూపినట్టు మనం చూస్తాం. కనుక మన జీవితంలో కూడా మనం పరీక్షించుకుందాం, మన విశ్వాసం ఏ విధంగా ఉంది. కష్ట సమయంలో దేవుడి మీద మనం ఆధారపడగలుగుతున్నామా, లేకపోతే మనుషుల వంక, రాజకీయ నాయకుల వంక, లేకపోతే డాక్టర్ల వంక మనం చూస్తున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనుషులు సహాయం తీసుకోవడం తప్పు కాదు. దేవుని చిత్తానుసారంగా మనుషులు మన సహాయం తీసుకోవచ్చు. కానీ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా దేవుని మన యొక్క సిద్ధాంతాలని, దేవుని వాక్యాన్ని కాంప్రమైజ్ చేస్తూ, రాజీ పడుతూ ఇతరుల యొక్క సహాయాన్ని మనం ఎప్పుడు కూడా మనము తీసుకోకూడదు. కనుక మరి ఆ స్త్రీ
ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిందని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. నిజంగా మరి ఆ స్త్రీ గురించి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదట ఆమె వాక్యం తెలుసుకోవడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసపడింది. మన దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఏకైక గ్రంథం బైబిల్. సో బైబిల్ మనం కష్టపడి చదవాలి. చదివితే దేవుడు అనేక విషయాలు మనకు బయలుపరుస్తాడు. అనేకమైన మోసంలో పడిపోకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. మరి బైబిల్ చదవని వాళ్ళ గురించి జాక్ బ్రదర్ ఒక మాట చెప్పాడు ఏంటంటే, వాళ్ళు మోసపోవడానికి అర్హులు అని చెప్పాడు. సో మనం దేవుడు మనకి ఇచ్చిన ఏకైక గ్రంథం బైబిల్. బైబిల్ చదివితేనే మనం మోసపోకుండా మనం ఉండగలం. రెండవదిగా మనం చూస్తే కనుక ఆమె కేకలు వేసి ప్రభువుని అడిగింది, పట్టుదలతో ప్రభువుని అడిగింది. ఏ విధంగా అయితే ముత్యాలు సముద్రం లోపల ఉంటాయో అటువంటి ముత్యం లాంటి దీవెనల కోసం ఆమె ప్రభువుని కేకలు వేసింది, కేకలు వేసి అడిగింది. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు దేవుడు వెంటనే తీర్చడు. ఎందుకంటే ఆ ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెడితే ఆడు విలువిస్తాడు. దప్పికొన్న వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఆ దప్పికొన్న వాడు విలువిస్తాడు. దప్పికి లేని వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక కొన్ని దీవెనలు దేవుడు ఏంటంటే పట్టుదలతో అడిగితేనే దేవుడు మనకిస్తాడు. కేకలు వేసి అడిగితేనే దేవుడు మనకిస్తాడు. కనుక అటువంటి దీవెనలు మనం అడగకపోతే కనుక మనం పోగొట్టుకుంటాం. మూడవదిగా మనం చూస్తే కనుక ఆరాధించే స్త్రీ, ఆరాధన. ప్రభు గురించి ఆమె తెలుసుకుంది. ప్రభు గురించి తెలుసుకుంది. ఆయన దైవ కుమారుడు, దావీదు కుమారుడు అని ఆమె తెలుసుకుంది. కనుక ఆమె హృదయంలో మరి అనేక దినాల నుంచి ఆమె ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చే స్త్రీగా ఉంది. ఆమె ఆరాధికురాలుగా ఉంది. ప్రభువు కన్నా తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చింది. అన్ని తన కుమార్తె కన్నా, తన ఆస్తిపాస్తుల కన్నా, తనకన్నా దేవుడికి మన ప్రథమ స్థానం ఇచ్చే స్త్రీగా ఉంది, ఆరాధికురాలుగా ఉంది. నాలుగవదిగా స్త్రీ విషయంలో చూస్తే గనక మరి ఆ యేసు ప్రభు ఆమెను పరీక్షించడం కోసము ఒక చాలా భయంకరమైన మాట చెప్పాడు. కుక్క పిల్లతో పోల్చాడు. అయినప్పటికీ ఆమె అభ్యంతర పడలేదు. మన జీవితంలో కూడా ఇతరులు చిన్న గద్దింపు మాటలకి చిన్నగా మన తప్పు లేదన్నా చిన్నగా చూపిస్తే మనం అభ్యంతర పడుతున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ అభ్యంతర పడితే మనం దేవుని యొక్క దీవెనలు మనం ఎప్పుడు కూడా పొందుకోలేము. ఐదవదిగా చూస్తే ఆమె విశ్వాసం గొప్పదని యేసు ప్రభు మెచ్చుకున్నాడు. సో మన వినుటి వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యానుసారంగా జీవించడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. కనుక మనము విశ్వాసము విషయంలో మరి మన విశ్వాసం ఏ విధంగా మనం పరీక్షించుకుందాం. చివరిగా 29వ వచనంలో చూస్తే గనక యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా, మరి ఆ యొక్క సీదోను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడే పని చేయలేదు. యేసు ప్రభు తిరిగి వచ్చేసాడు. తిరిగి మరి ఇశ్రాయేల్ దేశానికి వచ్చినట్టు మనం చూస్తాం. కనుక మరి యేసు ప్రభు సీదోను ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు అంటే కేవలము ఆ కనాను స్త్రీ కోసం మాత్రమే వెళ్ళాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి అది జరిగిందో లేకపోతే కథో నాకు తెలియదు, కానీ ఒక డాక్టర్ గారు, ఒక క్యాన్సర్ డాక్టర్, పెద్ద డాక్టర్ ఉండేవాడు. అతని అపాయింట్మెంట్ దొరకడం కూడా ఆల్మోస్ట్ అసాధ్యం అనమాట. సో అంత పెద్ద డాక్టర్ అతను. అయితే అతను ఒకసారి ఒక సెమినార్కి వెళ్ళాలి, ఫ్లైట్ లో సెమినార్కి వెళ్ళాలి. అయితే ఆ సెమినార్ ఆ ఫ్లైట్ కొన్ని కారణాలు బట్టి రద్దు అయిపోయింది. అయితే సెమినార్ ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి కారు పట్టుకుని ఆ ప్రాంతానికి బయలుదేరాడు. తీరా చూస్తే అదే సమయంలో గొప్ప తుఫాన్ వచ్చింది. తుఫాన్ బట్టి ఆ కారు డ్రైవరు దారి తప్పిపోయి వేరే దారిలోకి వెళ్ళిపోయిన తర్వాత తీరా చూస్తే కారు కూడా ఆగిపోయింది. తుఫాన్ బట్టి, వర్షాన్ని బట్టి బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు అతను చెప్పాడు ఏంటంటే, మరి ఇది కొంత సమయం పడుతుంది కారు రిపేర్ అవటానికి, కనుక దయచేసి మీరు ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ప్రాంతంలోకి ఇల్లులోకి వెళ్ళి వాళ్ళు అడిగితే కనుక మీకు వాళ్ళు ఇస్తారో, మీకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడగండి, కొద్దిసేపు ఉండండి అని చెప్పాడు. సార్ అతను బయటకు వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో అతనికి తెలియదు. గొప్ప డాక్టర్ అన్న విషయం ఎవరికి తెలియదు. చివరికి ఒక ఇంట్లోకి తలుపు కొట్టి అడిగినప్పుడు ఒక స్త్రీ వచ్చి తలుపు తీసినప్పుడు ఆమె సంతోషంగా అతను చేర్చుకుని అతనికి బట్టలు ఇచ్చింది, టవల్ ఇచ్చిన తర్వాత ఆమెను ఎంతో సంతోషంగా చేర్చుకున్న తర్వాత అతడు ఎంతగానో సంతోషపడ్డాడు ఆ స్త్రీని బట్టి. తర్వాత ఆ స్త్రీ అతనికి బిడ్డ ఉన్నాడు అక్కడ. ఆ బిడ్డ కోసం ఆమె ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క డాక్టర్ గారు ఎంత నాస్తికుడు. అతడు ఏంటి స్త్రీ ప్రార్థన చేస్తుంది, ఈ విధంగా ప్రార్థన చేస్తుంది ఏంటి, దేవుడు ఏమైనా స్వస్థపరుస్తాడా అని చెప్పి ఆమెను అడిగాడు. ఏంటి ఇది దేవుడు ఏమైనా స్వస్థపరుస్తాడా, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది. ఏంటంటే, నేను ఒక డాక్టర్ దగ్గరికి మేము అపాయింట్మెంట్ కోసం వెళ్ళాలి. ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. అతడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. కనుక నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనేక దినాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఎవరు అని అడిగినప్పుడు ఆమె ఒక పేరు చెప్పింది. ఆ పేరు ఎవరంటే ఆ డాక్టరే, వెళ్ళిన డాక్టరే. అతను ఎంతో ఆశ్చర్యపోయాడు.
ఏంటి ఇది, ఫ్లైట్ క్యాన్సిల్ అవడం, లేకపోతే తుఫాను రావడం, లేకపోతే కారు బ్రేక్ డౌన్ అవడం, ఇవన్నీ దేవుని చిత్తమా అని చెప్పి అతడు అనుకున్నాడు. అతను ఆశ్చర్యపోయి, అవును, అప్పుడు నమ్మాడు దేవుడిని. అతను నమ్మాడు, నీ దేవుడు గొప్ప దేవుడు, ఖచ్చితంగా నేను నీ బిడ్డకు నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి అతడు సెమినార్ అయిపోయిన తర్వాత ఆ బిడ్డకి ట్రీట్మెంట్ చేశాడని చెప్పి నేను ఒక చదివాను. అది నిజమా కాదని పూర్తి నాకు తెలియదు, బహుశా జరిగిన కదే అనుకుంటా. కనుక ఆ స్త్రీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అసాధ్యం, కానీ ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ఆ డాక్టర్నే ఆ స్త్రీ దగ్గరికి పంపించాడు. ఇక్కడ కూడా ఈ కనాని స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం అసాధ్యం, ఎందుకంటే ఆమె దెయ్యం పట్టిన కుమార్తె ఉంది. ఆ కుమార్తెని ఎవ్వరు చేర్చుకోరు, ఒక్క రోజు కూడా చూడరు. దయ్యం పట్టిన కుమార్తెని ఒక్క రోజు కూడా చూడటానికి ఇష్టపడరు జనాలు, ఎందుకంటే భయపడతారు, అమ్మ మాకు కూడా వస్తుందేమో అని భయం. కనుక ఆ స్త్రీ మరి దేవుడే ఖచ్చితంగా దేవుడిని తన దగ్గరికి రావాలి అని చెప్తే, దేవుడు ఏదో రకంగా స్వస్థపరచాలని చెప్పి దేవుడు కోరుకుంది. కనుక ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, కానీ యేసు ప్రభువే ఆ స్త్రీ దగ్గరికి వచ్చాడు. 24 గంటలు, సుమారుగా 24 గంటలు నడుచుకుంటూ వెళ్ళి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచి తిరిగి మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసినట్టు మనం చూస్తాం. కనుక మన జీవితంలో కూడా మనం కూడా ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆరాధకులుగా ఉండాలి. మనం ప్రభువును ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. ఆరాధకురాలకు ప్రభు వెతుకుతున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. వెతుకుతున్నాడు, ఆరాధించే వాళ్ళ కోసం ప్రభు వెతుకుతున్నాడు. సో ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో చాలా తక్కువ మంది ఉండుంటారు, బహుశా ఉండుండరు. కానీ ఆ తూరు సీదోను ప్రాంతంలో ఒక స్త్రీ ఉందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుకు చెప్పాడు. కనుక యేసు ప్రభు ఆ స్త్రీని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి ఆ కుమార్తెను స్వస్థపరిచి వచ్చినట్టు చూశాడు. మన జీవితంలో కూడా మన సమస్యలు ఏదైనప్పటికీ కూడా దేవుడు చెప్పే మాట ఒకటే, ఏంటంటే నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్తున్నాడు. కనుక అది మన 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 వ్యక్తిగత జీవితంలో జయ జీవితం కావచ్చు, మన పిల్లల రక్షణ కావచ్చు, లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో ఏ సమస్య అయినప్పటికీ కూడా మనం కేకలు వేసి ప్రభువుకు మనం ప్రార్థన చేయాలి. ఏ విధంగా అయితే విధవరాలు న్యాయాధిపతిని మాటి మాటికి గోజాడి ప్రార్థన చేసిందో, మనం కూడా ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. కానీ ఆ స్త్రీలో ఇంకొక లక్షణం ఏమిటంటే, ఆరాధించే స్త్రీగా ఉంది. ఖచ్చితంగా మనం ఆరాధకులుగా ఉండాలి. మనం ఏదో పైన భక్తి చేస్తూ మనం ప్రార్థన చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తే మన దీవెనలు మనం పొందుకోలేము, లేకపోతే సముద్రం కొద్దిగా దూరం వెళ్తే మనం దీవెనలు పొందుకోలేము. దేవుని దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకోవాలంటే సముద్రపు లోతుకు మనం వెళ్ళాలి. అక్కడ మాత్రమే ముత్యాలు లాంటి దీవెనలు దేవుడు మనకిస్తాడు. కనుక అటువంటి దీవెనల కోసము మనము ప్రభువుని మనం ప్రయాసపడతాం. అనేక విషయాలు కనాని స్త్రీ దగ్గర నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనం కనాని స్త్రీ యొక్క జీవితాన్ని, మనం ఆమె జీవించిన విధానాన్ని మనం కూడా నేర్చుకుని ఆ విధంగా ఆచరిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తూ ఎవరన్నా ప్రార్థించేయండి. కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాలం మీకు వేల కొలది స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన పరిశుద్ధ. మరి ఈ యొక్క తూరు సీదోని యొక్క స్త్రీ నాయన, తన యొక్క అవసరత ఎవరు తీరుస్తారు అనే దాని గురించి నాయన, నీ గురించి విన్నప్పుడు ప్రభా నాయన, నువ్వు మాత్రం అది చేయగలవనేది ఆవిడ గ్రహించింది నా ప్రభా. దానికి ప్రభా నాయన, తను తాను ఏ విధంగా తగ్గించుకుందంటే నా ప్రభా, ఒక్కొక్క పిల్ల వల్లే తగ్గించుకుంది నా ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా నాయన, మరి ఎన్నో అవసరతలు ఉన్నవి ప్రభా. మేము ప్రతి దినము కూడా మా యొక్క ఆత్మీయ జీవిత విషయంలో కానీ, మా యొక్క శరీర బలహీనతలు, ఆత్మ సంబంధమైన బలహీనతల విషయం కొరకు కానీ ప్రభా, మేము ప్రతి క్షణము ప్రతి దినము నాయన మీ యొక్క పాదములు ఎదుకొచ్చిన ఆయన ఆ విధంగా గోచాడుటకు, ఆ విధంగా అడుగుటకు నాయన మాకు ప్రేరణను, ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. విధవరాలైన ఆ స్త్రీ నాయన పదే ప్రతి దినము నాయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిన ఆయన ఏ విధంగా నాయన తను ప్రభా నాయన మరి న్యాయం తీర్చమని కోరుతుంటుంది నా ప్రభా. మేము కూడా నా ప్రభా యొక్క